సో ఇప్పుడు మీరు బిగ్ బాస్ సెకండ్ సీజన్ విన్నర్. యా. సో ఇప్పుడు ఆ సీజన్ 3, 4, 5, 6, 7ది కూడా అయిపోయింది. ఎస్. సో ఇప్పుడు అంటే సెవెంత్ సీజన్ కూడా చాలా అంతకుముందు 2 సీజన్లు కొంచెం అంత మీ దాంతో పోల్చుకుంటే ఫస్ట్ 3 సీజన్స్తో పోల్చుకుంటే 4th, 5th, 6th కొంచెం డల్ అయినట్టు అనిపించింది. మళ్ళీ ఇప్పుడు 7th బాగా చాలా టీఆర్పీలు చాలా ఎక్కువగా వచ్చినాయని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. యా. ఒక రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అనే కుర్రాడు ఎక్కడి నుంచో ఒక మారుమూల తెలంగాణ గ్రామం నుంచి వచ్చిన కుర్రాడు విన్నర్గా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇదంతా ఒక ఎత్తైతే తను బయటకు వచ్చిన ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే తను తీసుకెళ్ళి ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టారు 14 రోజులు రిమాండ్. అంటే అదేదో ర్యాలీ చేశాడు, ఆ ర్యాలీలో గొడవలైనవి, కొన్ని కార్లు ధ్వంసమైనవి, ఆర్టీసీ బస్సు అద్దాలు పగిలినాయి. ఇట్లా ఎవరో చేసిన దానికి సో అతన్ని ర్యాలీలో జరిగినాయి కాబట్టి అతన్ని బాధ్యుడిని చేస్తూ ఇది జరిగినాయి. సో ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తూ ఉంది? ఇందులో అనిపించడానికి ఏం లేదండి. బికాజ్ పల్లవి ప్రశాంత్ అనే కంటెస్టెంట్ రైతు బిడ్డ అని మనకి అందరికీ ఫస్ట్ నుంచి తెలిసిన విషయమే. అవును. సో ఆబ్వియస్లీ ఒక కామన్ మ్యాన్ అనేసరికి జనాలందరికీ ఒక అట్రాక్షన్ అని కానీ లేకపోతే ఒక బంధు అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ షో కాబట్టి కామన్ మ్యాన్గా చూసే ప్రతి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మిగతాలందరితో సెలబ్రిటీస్ పోల్చుకుంటే ఒక కామన్ మ్యాన్ గా లోపలికి ఎంటర్ అయ్యాడు కాబట్టి ఆబ్వియస్లీ ప్రతి కామన్ మ్యాన్ తనకి ఎడిక్ట్ అవుతారు అన్నమాట. ఓకే. సో వాళ్ళు పల్లవి ప్రశాంత్ లో వాళ్ళని చూసుకుంటుంటారు. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఎవ్రీ కామన్ మ్యాన్ కనెక్టెడ్ టు పల్లవి ప్రశాంత్ అనమాట. సో ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు ప్రతి కంటెస్టెంట్ తన బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ వస్తే ఆబ్వియస్లీ ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. తర్వాత ఎవరో రైతు బిడ్డ తర్వాత పాట బిడ్డ అని ఎవరు వచ్చారు. అవును, బోలే షావులే. సో పాటలు పాడే వాళ్ళందరికీ తన కనెక్షన్ ఉంటుంది. సో నేను ఒక కార్మిక బిడ్డ అంటే ప్రతి కార్మికుడు నాకు కనెక్ట్ అవుతాడు. అది ఆబ్వియస్లీ, బట్ నేను ఎప్పుడు చెప్పుకోలేదు అలా అని. బట్ యాక్చువల్ గా ఒక కార్మిక బిడ్డని. సో అలా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతూ ఉంటారు బేసిక్ గా. సో అది ఒక ఆల్రెడీ తనకి ఒక సింపతి అనేది ఉంది. తన ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ నేను ఒక రైతు బిడ్డని తన పొలాలన్నీ చూపించుకున్నప్పటికే తనకి ఆల్రెడీ ఒక సింపతి అనేది, అంటే కామన్ మ్యాన్ లో కూడా సెలబ్రిటీ అయిపోయాడు యాక్చువల్ ఇక్కడికి రాకముందే. తనకి అప్పటికే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నాకు 300 మంది ఫాలోవర్స్, తనకి 3 లక్షల మంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో. అప్పుడే జస్ట్ 6 months ముందు స్టార్ట్ చేశాను, తర్వాత బిగ్ బాస్ వచ్చిందండి. సో ఆబ్వియస్లీ తనకు ఒక ఫేమ్ ఉంది కాబట్టి, సో ఆబ్వియస్లీ రైతు బిడ్డ అనేసరికి ప్రతి ఒక్కరికి అన్నం పెట్టేది రైతే కాబట్టి ప్రతి రైతులు అభిమానించే వాళ్ళు ప్రతి రైతులు తనకి కనెక్ట్ అవుతారు. అది సహజం అనేది. తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బస్సులు గవర్నమెంట్ హాస్టల్ పగలగొట్టడం ఇలాంటివన్నీ కొంచెం బాధాకరంగానే ఉన్నాయి. అలాగే వేరే కంటెస్టెంట్స్ కార్లని ధ్వంసం చేయడం ఇలాంటివి కూడా. సో ఐ ఫెల్ట్ బ్యాడ్ అనమాట అవన్నీ చూసి. ఎందుకంటే అభిమానించే వాళ్ళు అభిమానాన్ని రకరకాలుగా తెలుపుకునే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ అభిమానం ఉంటే 10 మందికి ఫ్రూట్స్ పంచో లేకపోతే పేదలకి బియ్యం పంచో వాళ్ళ అభిమానాన్ని తెలుపుకోవచ్చు. ఇలా బస్సులు పగలగొట్టి ఇలా చేయడం వలన వాళ్ళ అభిమానం వలన అభిమానించే వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. సో పల్లవి ప్రశాంత్ కూడా పాపం అదే అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ అక్కడ పోలీసులకి తనకి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో మనకు తెలియదు కాబట్టి, సో ఒక బిగ్ బాస్ గెలిచిన ప్రతి వ్యక్తి బయటకు వచ్చినప్పుడు ఆ ఫీల్ అనేది ఉంటుంది. నా కోసం ఇన్ని రోజులు నా కోసం ఓటు వేశారు, నా కోసం ఇన్ని రోజులు నా కోసం కష్టపడ్డారు, నా కోసం అక్కడ వెయిట్ చేస్తుంటే నేను ఇలా దొంగదారిని వెళ్ళిపోవడం ఏంటి, వాళ్ళందరికీ ఒక్కసారి నా చిరునవ్వుని చూడాలి, నన్ను చూపించాలన్న కుతూహలంతో ఆబ్వియస్లీ వీళ్ళు వద్దన్నా మన మనసు లాగేస్తూ ఉంటుంది అటు సైడ్ వెళ్ళి వాళ్ళు చూడాలని. సో మేబీ నాకు కూడా అలాగే లాగింది డెఫినెట్ గా. ఎందుకంటే కొన్ని 100 మంది మా ఫ్లాట్ కి అన్నపూర్ణ స్టూడియో నుంచి బైక్స్ మీద వచ్చినప్పుడు కింద సెక్యూరిటీ గార్డ్ ఎవరిని లోపలికి పంపించిపోతే నేను బయటకు వెళ్ళి అక్కడ ఉన్న వందలాది జనాలకి ప్రతి ఒక్కరికి సెల్ఫీ ఇచ్చి నా కోసం ఇంత దూరం వచ్చారని అందరినీ కలుసుకుని వచ్చాను అనమాట. యాక్చువల్ మీ టైం నుంచేనా అన్నపూర్ణ స్టూడియోలో పెట్టింది? ఫస్ట్ వేరే చోట పెట్టారు కదా, ఫస్ట్ అవుట్డోర్ లుకన్ వాల్ అయింది. సెకండ్ నుంచి నా సీజన్ తోనే ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట అన్నపూర్ణ స్టూడియోస్. అదే ఓకే. దీనివల్ల కూడా ఏదండి అంటే దీనివల్ల అంటే ఇది ఒక సెంటర్ లో ఉండటం కూడా దీనికి ఇలాంటివన్నీ ఏంటంటే ఒక రిమోట్ ఏరియాలో ఉండాలి, సంబంధం లేని ప్లేసెస్ లో. సో అక్కడ ఎవరు గెలిచినా ఇక్కడికి వచ్చినప్పుడు
అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతారు, కానీ ఈ స్టూడియోలు ఈ ట్రాఫిక్ మధ్యన పెద్దగా ఉండదు అనమాట యాక్చువల్లీ. అదే. సో దట్స్ ద రీజన్ హిందీ వాళ్ళు కూడా ఎక్కువ దే లవ్ టు డూ ఇన్ పూణే అనమాట యాక్చువల్లీ ఇలాంటి సెట్స్ అన్ని. కాకపోతే హిందీ కాస్త దూరంగా ఉంటే దూరంగా ఉంటే బెటర్ యాక్చువల్లీ. ఇలాంటి బిగ్ బాస్ లాంటి షోస్ అన్ని ఎందుకంటే వాళ్ళని ఒక 4 walls మధ్య నిర్బంధిస్తారు కాబట్టి 100 రోజులు. అలాంటి ఒక రిమోట్ ఏరియాస్ లో ఉంటే వాళ్ళకి కూడా సిటీకి దూరంగా ఉన్నాం అన్న ఫీలింగ్ తో ఇంకా ఒరిజినాలిటీ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ సిటీలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, అరే చుట్టుపక్కల అందరూ మనోళ్ళు కదా, నేను ఆడుతున్నప్పుడు నాకు జస్ట్ ఒక 4 అడుగులు వేస్తే నా ఆఫీస్ అనమాట, నేను రోజు తిరిగే ప్లేస్ అనమాట యాక్చువల్లీ. అంటే మన ఇక్కడే ఉన్నాం కదా ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ ఉండకూడదు బిగ్ బాస్ కి యాక్చువల్లీ. బిగ్ బాస్ కి ఏంటంటే ఇది యాక్చువల్గా 1984 ఒక నవల ఆధారంగా చేసిన కాన్సెప్ట్ కాబట్టి ఆ నవల కూడా చెప్పేది ఏంటంటే, తెలియని మనుషుల్ని కెమెరాలు పెట్టి మనుషుల సమాజంలో ఉండే మనుషుల్ని ఎలా ఉంటారో చూపించే షో అన్నమాట. రియల్ ఏంటి అసలు. సో ఆ రియాలిటీ రావాలంటే వీ హ్యావ్ టు బి ఇన్ డిఫరెంట్ ప్లేస్ అన్నమాట. అదే వేరే ప్లేస్ నుంచి అప్పుడు దాకా మేబీ ఐ థింక్ ఈ పరిణామం తర్వాత మేబీ నెక్స్ట్ సీజన్ నుంచి మేబీ సిటీకి లేకపోతే వేరే ఊర్లో పెడితే బాగుంటుంది, పెడతారేమో అని ఆలోచిస్తున్నాం. అంటే ఫినాలా వచ్చేసి ఆల్మోస్ట్ లైవ్ లాంటిదే కాబట్టి, అప్పుడే జరిగేది కాబట్టి, ఎవరైతే ఫైనల్స్కి వస్తారో ఆ సెలబ్రిటీల ఫ్యాన్స్ అందరూ అక్కడికి వచ్చేసి సో మొత్తం గుమిగుడిపోయి అసలు తెలియకూడదు యాక్చువల్గా ఎవరికి బిగ్ బాస్ ఎక్కడవుతుందో కంటెస్టెంట్స్ దగ్గర నుంచి ఎవరికి తెలియకూడదు. అప్పుడే కదా మనకి రేపు ఎవడో ఎలిమినేట్ అయిపోతుంటే ముందే తెలుస్తా ఫన్ అయి ఉంటుంది యాక్చువల్గా. అవును. సో జనాలకి ఏంటంటే ఆ థ్రిల్ కూడా ఉండాలి. టెక్నీషియన్స్ ద్వారా తెలిసిపోతున్నాయి. టెక్నీషియన్స్ కూడా దే హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్. అసలు మనం ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నాం ఎవరికి తెలియకుండా ఉంటేనే ఆ బిగ్ బాస్ షోలో ఇంకా మజా అనేది ఎంజాయ్ చేస్తారు జనాలు యాక్చువల్లీ. ఓకే. సో మీరు అంటే మీ షో కాకుండా ఆ తర్వాత జరిగిన కూడా ఫాలో అవుతూ ఉంటారా అసలు బిగ్ బాస్? మోస్ట్ ఫ్రీ ఉన్న టైంలో డెఫినెట్ గా ఫాలో అవుతానండి. ఇది ఫాలో అయ్యారా? ఇది నేను 7th ఒక 4 weeks ఫాలో అయ్యాను. సో తర్వాత నేను ఐ వెంట్ అవుట్ ఆఫ్ కంట్రీ అనమాట. సో నేను అంటే అనాలిసిస్ చాలా బాగా చేస్తాను అనమాట. సీజన్ 3 నుంచి కూడా నేను చెప్పినవి 100% జరుగుతాయి. సీజన్ 7 కూడా చూసిన 4వ రోజు 5వ రోజు టాప్ 5 ఉంటారని చెప్పాను. యాస్టిస్ గా వాళ్ళే వచ్చారు అనమాట. మీరు ఎవరైతే అనుకున్నారో వాళ్ళే వచ్చారు. తెలిసిపోద్ది. అంటే ఒక మనిషిని చూస్తే బియ్యం పట్టుకుంటే దాని నాణ్యత ఎలా తెలుస్తుంది అంటారు. ఒక మనిషిని ఒక రోజు చూస్తే తెలిసిపోద్ది వాడికి విన్ అయ్యే లక్షణాలు ఉన్నాయా లేదా అనేది. అంటే బిగ్ బాస్ కి ఏంటంటే కొంతమంది వ్యక్తులు సర్వే అవ్వడానికి వస్తారు, కొంతమంది వ్యక్తులు ఫైట్ చేయడానికి వస్తారు. ఎవరు ఫైటర్స్ ఎవరు సర్వైవర్స్ ఈజీగా కనిపెట్టేయచ్చు అనమాట. యాజ్ అ గేమర్ కి గేమర్ లక్షణాలు తెలుస్తాయి అంటారు కదా, అలాగే. అంటే ఫీమేల్ కంటెస్టెంట్ మీరు అనుకున్నారా ప్రియాంకే వస్తుంది? నేను చెప్పింది ఓన్లీ ప్రియాంక. అవునా? నేను ప్రియాంక, అమర్దీప్, శివాజీ అండ్ పల్లవి ప్రసాద్ ఇంకా 2 స్పేస్ ఉంచాను. ఆ రెండిట్లో వీళ్ళిద్దరు వచ్చారు. బట్ మిగతా అర్జున్ టాప్ 5 లో లేడు కాబట్టి టాప్ 5 లో ఎవరు వచ్చారో వాళ్ళు చెప్పాను, వాళ్ళే ఉన్నారు 100%. ఓకే. కానీ మీ ప్రొడిక్షన్ లో ఫస్ట్ విన్నర్ అని ఎవరు అనుకున్నారు? తెలిసిపోద్ది మనకి. ఎప్పుడైతే మనం ఒక వీడియో పెడతామో ఆ వీడియోకి ఎక్కువ లైక్లు ఎవరు వస్తే వాళ్ళే విన్నర్. సింపుల్. అంతేనా? అంటే మీరు పెట్టారా, చూసుకున్నారా ఏంటి అవి? నేను యూజువల్ గా అందరి గురించి నా ఒపీనియన్స్ చెప్పాను. సో నా ఒపీనియన్స్ చెప్పిన దాంట్లో పల్లవి ప్రశాంత్ కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి అనమాట. సో ఐ థింక్ ఇట్స్ నాట్ ఓన్లీ దేర్. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఒక ప్రోమో పెడితే ఎవరి గురించి ఎక్కువ కామెంట్స్ వస్తాయో దే ఆర్ ద విన్నర్స్ యాక్చువల్లీ. ఈజీ ప్రెడిక్షన్ యాక్చువల్లీ. అంటే నిజంగానే ఇది అంటే మధ్యలో యూటర్న్ అయ్యి నాకులాగా ఏమన్నా అవుతే తప్ప యూజువల్ గా ఏంటంటే ఒక వ్యక్తి ఎవరైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉండి ఎక్కువ రిసీవ్ చేసుకుని ఎక్కువ కామెంట్స్ ఎక్కడ జనాల నుంచి ఏదైతే వస్తున్నాయో ఆ కంటెస్టెంట్స్ ప్రోమో కింద యూజువల్గా వాళ్ళే విన్నర్స్ ఉంటారు. మధ్యలో ఎవరన్నా పీక్ లెవెల్లో గేమ్ ఆడితే తప్ప యూజువల్గా వాళ్ళ విన్నర్స్గా బయటకు వస్తారు. ఇప్పుడు అంటే కౌశల్ అప్పుడు విన్నర్ అవటంలో నేను విన్నర్ అని ఎవరు తెలియదు యాక్చువల్గా. కౌశల్ ఆర్మీ చాలా ప్రధాన పాత్ర పోషించింది అని చెప్పేసి అంటారు. అంటే ఫ్యాన్స్ అనే వాళ్ళు ఆబ్వియస్లీ ప్రధానంగా ఉంటున్నాయి కదా. అట్లా ఇక్కడ కూడా అమర్దీప్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనకి నిజంగానే జనాల ఓట్స్ ఆధారంగానే అక్కడ విన్నర్ ఎక్కువగా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? లేదండి, ఇక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్కి వచ్చినప్పుడు అందరూ పాపులర్. శివాజీ గారు ఆబ్వియస్లీ చాలా సినిమాలు చేశారు అతను. సో ఆబ్వియస్లీ తనకి ఇట్స్ వెరీ ఫేమస్ పర్సనాలిటీ. ఈవెన్ అక్కడ హౌస్ లో కూడా తనకి జనాల నుంచి చాలా పాజిటివిటీ వచ్చింది. సో అంత అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ తన ముందు బచ్చాగలరు నిజంగా చెప్పాలంటే.
సో అలాంటి క్యాడర్లో ఉన్న వ్యక్తి కూడా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఫ్యాన్ పరంగా చూస్తే అతనే వెళ్ళాలి. బట్ ఇక్కడ ఏంటంటే గేమ్ పరంగా చూస్తారు అండ్ సానుభూతి ఎక్కువ వర్కౌట్ అవుతుంది. అంటే ఒక కామన్ మ్యాన్ సానుభూతి లేకపోతే అలా అంటే ఇప్పుడు నా నా గేమ్ ఇస్ టోటలీ డిఫరెంట్. అదొక డిఫరెంట్ కమర్షియల్ ఫిల్మ్, ఇది ఒక డిఫరెంట్ ఇమోషనల్ ఫిల్మ్ అనమాట. వి కెనాట్ కంపేర్ బోత్ ద సీజన్స్ యాక్చువల్లీ. ఓకే. సో అంటే మీరు అప్పుడు విన్నర్ అవటంలో క్రెడిట్ ఎవరికి ఇస్తారు చెప్పండి మీరు? ఇట్స్ కంప్లీట్లీ ప్రజల షో. ఇది బిగ్ బాస్ ఇస్ నాట్ కంటెస్టెంట్ షో. కంటెస్టెంట్స్ లోపల తోలు బొమ్మలు మాత్రమే. దే ఆర్ జస్ట్ టాయ్స్. రిమోట్ తీసుకుని ఆడేదంతా ప్రజల గేమ్ ఇది. బిగ్ బాస్ అనేది ఎవరికి తెలియదు ఇది యాక్చువల్ గా. అందరు కంటెస్టెంట్స్ లోపలికి వెళ్తే వాళ్ళు కష్టపడి గెలుస్తారు, కష్టపడి ఆడతారు అనుకుంటారు, కానీ వాళ్ళు ఓన్లీ ఆడతారు. ఆడించేదంతా ప్రజలే. ప్రజల చేతిలో రిమోట్లు ఉంటాయి త్రూ ద ఓట్స్. వాళ్ళు ఆడిస్తే ఆడే టాయ్స్ అనమాట కంటెస్టెంట్స్ అనేవాళ్ళు. ఓకే. సో అంటే మీకు పల్లవి ప్రశాంత్ మీద అలాంటి ఒపీనియన్ కలగటానికి, అంటే అతను విన్నర్ అవుతాడు అని మీరు దాదాపు ఫైనలిస్ట్ అవుతాడని చెప్పేసి నమ్మారు కదా, ఆ నమ్మటానికి అతని మీద మీకు ఎలాంటి ఆ నమ్మకం కలగడానికి కారణం ఏంటి? సానుభూతి. అంటే ఇతను జనం సానుభూతి పొందుతాడని మొదట్లోనే అంటే అనిపించింది. ఒక కామన్ మ్యాన్ గా లోపలికి వెళ్ళినప్పుడు ఆ కామన్ మ్యాన్ కి అప్పటికే తన సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక కామన్ మ్యాన్ ని గెలిపించుకోవాలి, దాంతోపాటు ఒక రైతు బిడ్డని గెలిపించుకోవాలన్న థాట్ జనాల్లో స్ప్రెడ్ అయినప్పుడు అది మనం ఎవరు ఆపలేం. అంటే అది వరకు ఎప్పుడు జరగలేదు ఇది. జరగలేదు. అంటే నా సీజన్ లో కూడా ఫస్ట్ కామన్ మ్యాన్ ఇంట్రొడ్యూస్ చేసిందే సీజన్ 2 లో. ఒక కామన్ మ్యాన్ ని ఏరి కోరి కామన్ మ్యాన్స్ అందరికి సెలక్షన్ పెట్టి ఒక కామన్ మ్యాన్ సెలెక్ట్ చేసి పంపించింది సీజన్ 2 లో. తర్వాత 3, 4, 5, 6 కి మళ్ళీ కామన్ మ్యాన్ లేరు, ఉన్నారు కానీ కామన్ మ్యాన్ దట్ ఈస్ మోర్ హీస్ లైక్ ఎ మోర్ రివ్యూర్ యాక్చువల్లీ. అవునవును. సో కామన్ మ్యాన్ సీజన్ 2 తర్వాత మళ్ళీ సీజన్ 7 కి ఇంట్రొడ్యూస్ చేశారు అనమాట. ఓకే. అందులోని నేను బిగ్ బాస్ కి పంపించండి, బిగ్ బాస్ కి నన్ను రికమెండ్ చేయండి ప్రజల్ని అడుగుతూ చేసిన వీడియోలు చాలా పాపులర్ అయ్యాయి అనమాట. అదే. సో దానివల్ల ప్రజలకి అరే అందరినీ అడిగి లోపలికి వెళ్ళాడు, సో మన సపోర్ట్ ఇవ్వాలి అన్న థాట్ అందరికి వచ్చింది అనమాట. అదే తన ఎయిమ్ కూడా అదే, బిగ్ బాస్కి వెళ్ళాలి అనేది ఒక గోల్ లాగా పెట్టుకొని. అవును, మేబీ తనకి సీజన్ 2 నుంచే బిగ్ బాస్ మీద అభిమానం పెరిగి ఉండొచ్చేమో, లేకపోతే సీజన్ 1 నుంచి పెరిగి ఉండొచ్చేమో. బికాస్ సంబడి ఎవరో బిగ్ బాస్ లో ఎవరో ఒక ఇన్స్పైర్ చేస్తే గానీ వాళ్ళకి ఇన్స్పిరేషన్ రాదు కదా. మేబీ అది నేను అవ్వచ్చు, లేకపోతే వేరే విన్నర్ అవ్వచ్చు, సంబడి ఇన్స్పైర్డ్ హిమ్ అనమాట. మేబీ సీజన్ 2 లో నా కోసం ఏదైతే కౌశల్ ఆర్మీ 2K వాక్స్ ఇది చేశారో మేబీ తనకి అనిపించి ఉండొచ్చు నేను బిగ్ బాస్కి వెళ్తే నాకు అలా అవుతాయి అన్నది. మేబీ అక్కడి నుంచి తను స్ట్రాటజీ తను ప్లాన్ చేసుకుని 5 years హార్డ్ వర్క్ చేస్తే సీజన్ 7 తనకి అవకాశం ఇవ్వచ్చు. సో బిగ్ బాస్ వల్ల వచ్చినటువంటి పాపులారిటీ ఏదైతే ఉందో అది కొంతమందికి నెగిటివిటీని కూడా 100% తీసుకొచ్చినట్టు మనకు కనిపిస్తుంది. అవును. సో అంటే వాళ్ళ ట్రూ కలర్స్ చాలా వరకు అక్కడ బయటపడతాయని. అంటే ఇప్పుడు మన సోషల్ మీడియాలోకి మనం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం అంటే రెండింటికి ప్రిపేర్ అయ్యి ఓపెన్ చేయాలి. అటు నెగిటివిటీకి పాజిటివిటీకి రెండింటికి తట్టుకునేటట్టు ఉంటేనే యూ హ్యావ్ టు బీ ఇన్ ద సోషల్ మీడియా. అటు రెండింటికి తట్టుకోలేకపోతే మీరు అంత సెన్సిటివ్ అయితే అసలు సోషల్ మీడియా అసలు అకౌంటే మీకు ఉండకూడదు. సో అంత నెగిటివిటీకి పాజిటివిటీకి తట్టుకునే షోయే బిగ్ బాస్. అంటే సోషల్ మీడియాకి నెక్స్ట్ స్టెప్ ఇస్ బిగ్ బాస్ అనమాట. బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు కూడా మీరు రెండింటికి ప్రిపేర్ అయ్యి లోపలికి వెళ్ళాలి. అటు నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా తట్టుకోగలగడమే. అంటే కొంతమంది పాజిటివ్గా వెళ్ళి నెగిటివ్గా వస్తారు, కొంతమంది నెగిటివ్గా వెళ్ళి పాజిటివ్గా రావచ్చు. ఇట్స్ ఆల్ చెప్పాను కదా జనాల చేతిలో ఉంటాయని మైండ్ సెట్స్. సో మీరు విన్నర్ అయిన తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ సంతోషం ఏదైతే ఉందో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో సో దాన్ని కంప్లీట్గా ఆస్వాదించిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా ఆస్వాదించాను. నాట్ కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్ 100% ఆస్వాదించాను. నేను అందుకనే చాలా మంది బయటకు వచ్చిన వెంటనే ఫ్యామిలీస్ తీసుకుని ఊర్లకు వెళ్ళిపోతారు, లేకపోతే సినిమాల మీద సినిమాలు సైన్ చేసేస్తారు. చాలా మంది వాళ్ళకు వచ్చిన క్రెడిట్ని క్యాష్ చేసుకుంటారు. బట్ నేనేంటంటే నాకు దేవుడు అన్ని ఇస్తూ వచ్చాడు. సో నాకు ఫస్ట్ గెలిపించిన దేవుళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి నా కోసం ఎవరైతే 2K వాక్స్ చేశారో ఆస్ట్రేలియా, బెంగళూరు, విజయవాడ, చెన్నై ఇలా ప్రతి ఊరుకు వెళ్ళి వాళ్ళందరికీ నా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కలుసుకుని వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇచ్చి వాళ్ళతో సెల్ఫీలు తీసుకుని ఒక 2-3 రోజులు వాళ్ళతో గడిపి వస్తే గానీ నాలో ఆరాధన అనేది తీరలేదన్నమాట. ఆ గ్రాటిట్యూడ్ అనేది ఐ వాంట్ టు ప్రూవ్ అనమాట.
సో ఒక 8 months బిజీగా ఉన్న తర్వాత అప్పుడు నేను మామూలు మనిషి అయ్యి, అరే నువ్వు ఇప్పుడు యూర్ డన్ విత్ యువర్ బిగ్ బాస్, నౌ యూ హ్యావ్ టు లీవ్ యువర్ ఓన్ లైఫ్ అని చెప్పి మళ్ళీ నన్ను నార్మల్ మనిషిగా చేస్తున్నారు. అప్పటి వరకు 8 months ఐ వాజ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ ఓకే. నాకు అభిమానించే అభిమానుల కోసం అనమాట. అదేనండి. సో ఓపెన్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను. అప్పట్లో కౌశల్య ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళే మీ మీద అప్పుడు విమర్శలు చేయటం, మమ్మల్ని ఉపయోగించుకున్నాడు కౌశల్య అని చెప్పేసి అంటాం. తర్వాత మీరు అప్పుడు ఇచ్చారు, యాక్చువల్గా కౌంటర్ ఇచ్చాడు అదంతా. సో నిజంగా ఏంటి అది, ఏం జరిగింది అది అప్పుడు? ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మీకు చూస్తున్నారు కాబట్టి పల్లవి ప్రశాంత్ విషయంలో ఏది జరిగిందో ఆబ్వియస్లీ అదే జరిగింది. అంటే బిగ్ బాస్ హిస్టరీకి సీజన్ 2 ఒక ట్రైలర్ అయితే బిగ్ బాస్ 7 ఒక సినిమా అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. సో అంటే ఒక కామన్ మ్యాన్, అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని ఒక వ్యక్తి, అంటే ఎలాంటి పుష్ లేని సెల్ఫ్ మేడ్ పర్సన్, వాడిని ఏది చేసినా వాడి ఫ్యామిలీ కానీ వాడికి ఉన్న పలుకుబడి కానీ ఎవడు వాడికి సపోర్ట్ చేయడు అనుకున్నప్పుడు, అలాంటి వ్యక్తి గెలిచినప్పుడు అలాంటి వ్యక్తి మీద మీరు పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా ఎలాంటి కామెంట్స్ చేసినా నేను ట్రెండింగ్లో ఉంటానన్న ఒక అవగాహనతో ప్రతి ఛానల్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్గాను, లేకపోతే వాళ్ళ ఛానల్కి మన ఇంటర్వ్యూ ఇవ్వకపోతే నెగిటివ్గాను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అంటే ప్రతి ఒక్కరు దే వాంట్ యూజ్ ద ట్రెండింగ్ పర్సన్, ట్రెండింగ్లో ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని 100% యూజ్ చేసుకుని వాళ్ళ ఛానల్కి వాళ్ళ వ్యూస్కి కమర్షియల్గా బెనిఫిట్ పొందుతారు అన్నమాట. అవును, అప్పుడు ఆ శాటిలైట్ ఛానల్స్ కూడా చాలా ప్రయారిటీ, ఎందుకంటే చాలా ఛానల్స్ నా సీజన్ నుంచే నా పేరు కౌశల్ ఆర్మీని, కౌశల్ని పెట్టుకునే చాలా సీజన్స్, చాలా ఛానల్స్, కొన్ని వందల ఛానల్స్ స్టార్ట్ అయ్యాయి. యూట్యూబ్ ఛానల్స్ అన్ని మాక్సిమం స్టార్ట్ అయింది సీజన్ 2 నుంచే, అవే ఇప్పటికి సర్వైవ్ అవుతున్నాయి. ఓకే. సో అలా నా పేరుతో కౌశల్ ఆర్మీ పేరుతో ఎన్నో ఛానల్స్ స్టార్ట్ అయిన ఛానల్స్ ఆబ్వియస్లీ మిగిలిన ఛానల్స్ ఏంటంటే కౌశల్ ఆర్మీతో స్టార్ట్ అయిన ఛానల్స్ కౌశల్ ఆర్మీ గురించి పాజిటివ్గా రాస్తారు. ఎప్పుడైతే వేరే ఛానల్స్కి మనం మొక్కు చూపించలేదు వెళ్ళడానికి, ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక టాపిక్ని రేస్ చేసి వీడికి ఏదో ఒకటి గెలకాలి, మా ఛానల్కి రాలేదని చెప్పి ఏదో ఒక విధంగా గెలికి మనల్ని బ్యాట్ చేయాలని చూస్తారు. సో అప్పుడు అదే జరిగింది అంటారు? అది 100% అదే జరిగింది. అంటే ఒక మనిషి పాపులర్లో ఉన్నప్పుడు ఆ మనిషికి ఎలాంటి సపోర్టు లేదని తెలుసుకున్నప్పుడు ఆ మనిషిని కిందకి దించడానికే మానవ ప్రయత్నం అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది వాటి వెనక. పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా తనకి ఒక రైతు బిడ్డ అని అందరికీ తెలుసు, ఒక విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తి అని ఎవరు తెలుసు, తను ఏది చేసినా ఎవడేం పేకిలడం తెలుసు, అండ్ తను ట్రెండింగ్లో ఉన్నాడని అందరికీ తెలుసు. ఆబ్వియస్లీ పల్లవి ప్రశాంత్ని మనం ఆడుకుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అని చెప్పి ఇలా ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. అది సహజం బేసిక్గా. అది మన ఇండియాలోనే ఎక్కువ అవుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ట్రెండింగ్లో ఉన్నప్పుడు వాడిని చీల్చి చెండాడి వాడిని నాశనం చేసేంత వరకు వీళ్ళు బతికుంటారు, అంటే వీళ్ళు తట్టుకోలేరు, నిద్రపోరు. యా, అలా ఉంటారు అన్నమాట. సో పల్లవి ప్రశాంత్కి నెక్స్ట్ అతని లైఫ్, అంటే అతనికి వచ్చిన పాపులారిటీ ఏదైతే ఉందో దాని తర్వాత ఏం చేయాలనే క్వశ్చన్ కూడా అతనికి ఉంటుంది. దాన్ని ఎలా నిలుపుకోవాలి, ఫర్దర్గా ఏం చేయాలని చెప్పి. సో ఇప్పుడున్న అతని ఆ క్లిష్ట పరిస్థితిని రేపు పొద్దున అతను రిమాండ్ నుంచి బయటకు రావచ్చు, మీరిచ్చే సలహా ఏంటి? ఈ జైలుకి వెళ్ళడం వల్ల తనకి 100% పాజిటివ్ వస్తుంది తప్ప నెగిటివ్ ఉండదు. యాక్చువల్గా తనకి ఇంకా సింపతి అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది నిజం చెప్పాలంటే. సో కొంచెం భయం ఉంటుంది కదా, ఎప్పుడు పోలీస్ స్టేషన్ అన్నా లేకపోతే జైలుకి వెళ్ళటం అన్నా మనలో ఒక రకమైన భయం ఉంటుంది. అంటే తను అది లైఫ్ క్రెడిట్ కి ఒక బ్యాడ్ రిమార్క్ తప్ప, అంటే ఇప్పుడు రేపు ఎవరైనా ఉద్యోగం ఇవ్వాలన్నా లేకపోతే ఏం చేసినా లేకపోతే తన బ్యాక్గ్రౌండ్ చూస్తే జైలుకి వెళ్ళి వచ్చాడన్న ఒక బ్యాడ్ రిమార్క్ తప్ప, సో తనకి దీనివల్ల పెద్ద ఒరిగిపోయింది ఏం లేదు. ఇట్స్ లైక్ ఎ పాజిటివ్ ఓన్లీ. బట్ తను బయటకు వచ్చి ఏం చేయాలన్నది అది మీరు తనతో ఇంటర్వ్యూ చేస్తే బెటర్ తెలుస్తుంది యాక్చువల్గా, ఎందుకంటే తన మనసులో ఏముందో మనకు తెలియదు కాబట్టి. సో హీ మైట్ హ్యావ్ సమ్ డిఫరెంట్ ప్లాన్స్. ఎందుకంటే తను ఒక యాక్టర్ కాదు కాబట్టి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి, మేబీ తను ఆ పొలం చూసుకుంటేనే ఇంకా మేబీ 10 మందికి హెల్ప్ చేసేవాడుగా రావచ్చు, లేకపోతే తను స్వతహాగా ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. అదేనండి, అంటే ఒక రకంగా జైలుకి వెళ్ళటం అనేది మానసికంగా కొంచెం కొంగదీసేటటువంటి విషయం. సో అలాంటి పరిస్థితుల్లో అతను మనోనిబ్బరం కోసం మీరు ఏం సలహా ఇస్తారంటున్నది? ఇప్పుడు 100 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత 14 రోజులు జైలు ఏముందండి?
అది కూడా జైలే కదా. ఓకే. కాకపోతే ఆ జైల్లో ఏంటంటే పక్కన ఒక నీకు అందరూ ఉంటారు, నువ్వు గేమ్స్ ఉంటాయి, ఒక ఆడుకుంటారు, 18 సరదాలు మంది అన్నీ ఉంటాయి. ఉంటారు. టైంకి ఫుడ్ పడేస్తా ఉంటారు లోపల. చాలీని ఫుడ్, ఆకలితో, ఆ కసితో గెలవాలన్న తపంతో ఆడుతూ ఉంటారు. ఒక ఓకే. విధంగా చెప్పాలంటే బిగ్ బాస్ ఇస్ ఆల్సో లైక్ ఎ జైల్ అనమాట. ఓకే. సో అంటే అక్కడ అంత అన్ని రోజులు ఒక 4 గోడల మధ్య ఉన్నప్పుడు, ఇక్కడ జైల్ అనేది ఒక రిమార్కబుల్ గా మన క్రెడిట్స్ చూస్తే ఒక చిన్న మచ్చలాగా ఉంటది తప్ప తనకి పెద్ద ఒరిగేది ఏం లేదు యాక్చువల్గా. అంటే ఈ జైలు నుంచి ఆ జైలుకి షిఫ్ట్ చేయడం అంతే. ఉమ్. బట్ రెండు అంటే అది తన కెరియర్ గా తనకి ఏదన్నా బ్యాడ్ అవ్వచ్చు, కానీ తనని యాక్చువల్గా సింపతి వైజ్ గా ప్లస్ అవ్వచ్చు, కానీ దీనివల్ల పల్లవి ప్రశాంత్ కి లైఫ్ లో వచ్చేది అంటే లైఫ్ లో పెద్దగా నష్టం వచ్చేది ఏమి ఉండదని నా ఉద్దేశం. అదే అంటే ఫ్యూచర్ లైఫ్ ఇంకా అతనికి అంటే ఏదైతే ఇంకా ఎవ్రీబడి popularity నోస్ పెడుతుంది. అంటే తనకి సంబంధం లేని ఒక కారణంతో తనని జైలుకి పంపించారు. యూజువల్ గా ఏంటంటే 147, 148 సెషన్స్ చూసుకుంటే ఇట్స్ ఏ గ్రూప్ యాక్టివిటీస్. అంటే అవును. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సామూహికంగా ఒక దాని మీద అటాక్ చేస్తే గ్రూప్ ని తీసుకుని వెళ్ళి మనం జైల్లో పెట్టాలి. సో అలాగ 2-3 వ్యక్తుల్ని తీసుకుని జైల్లో పెట్టడం అనేది యాజ్ పర్ ద యాక్ట్ ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ కాంట్రవర్సీ అనమాట. ఉమ్. అలాగైతే చాలా మంది హీరోలకి సినిమాలు అవుతున్నప్పుడు సీట్లు చింపేస్తారు, థియేటర్లు బద్దలు కొట్టేస్తారు, స్క్రీన్ల మీద మంటలు వేసేస్తున్నారు. అవును. అలాగని చెప్పి థియేటర్ ఓనర్ వెళ్ళి హీరో మీద కేసు పెడితే హీరోని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారండి. అవును. యాక్చువల్ గా చెప్పాలంటే కూర్చోబెట్టాలి. మరి తిరిగి జరిగింది కూడా అంతే కదా. ఉమ్. ఇప్పుడు హీరో సో అతను ఏం చేయలేదు, అతను అంతే. ఇప్పుడు యాక్టివిటీలో రాజకీయ అతనేం నాయకుడు participate చేయలేదు. ఎమ్మెల్యేగా మీరు ఓట్లేస్తారు. ఓట్లేసిన తర్వాత పెద్ద బిల్డప్ అంతా ఒక ర్యాలీ అంతా పెద్ద హంగామా చేసుకుంటారు బయటకు వచ్చి. ఆ హంగామాలో ఎవరికన్నా ఏదన్నా ఎవరి షాప్లోకి వెళ్ళి ఏదన్నా ధ్వంసం చేయడం కానీ, లేకపోతే గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం చేసినప్పుడు అక్కడెక్కడో చేతులు ఊపుతున్న రాజకీయ నాయకుడు తీసుకెళ్లి జైల్లో వేయం కదా. అవును. అంటే అక్కడ జరిగిన యాక్టివిటీ ఇస్ డిఫరెంట్. అక్కడ రాజకీయ నాయకుడు, ఇక్కడ పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో, వాళ్ళ దగ్గర కూడా ఎవరు వెళ్ళరు. ఒక అమాయకుడే కదా ప్రతిదానికి ఎదురు నుంచోవాల్సింది, బలయ్యేది నాకులాగా. మీరు బయలయ్యారా? ఆల్మోస్ట్ బలి అవ్వాల్సిందే. కొంచెం ఏదో కొంచెం బుర్ర ఉంది కాబట్టి బలిలోంచి బయటకు వచ్చాను.